అనేది బాబు గారి ఆలోచన. 53 రోజుల లోపల ఎవరికి బెయిల్ రాకూడదని ఆయన ఉద్దేశం. ఎందుకంటే ఆయన 53 రోజులు ఉన్నాడు కదా, అందుకని 53 రోజుల లోపల ఎవరికి బెయిల్ రాకూడదని ఆయన ఉద్దేశం. తనలాగానే అందరూ లోపల ఉండాలి అని ఆయన ఉద్దేశం. నేరం చేసినా చేయకపోయినా. చాలా దుర్మార్గంగా ఉంది వ్యవహారం. ఈ దుర్మార్గానికి నేను చెప్పాక ఇందాక మూల్యం చెల్లించదు, ఏ రూపంలో ఉంటుందో నాకు తెలియదు. అది మాత్రం వాస్తవం. బుక్ ఎందుకు? మాకు బుర్రే పెద్దది, బుర్రలు అన్నీ గుర్తుంటాయి. నేనేం బుక్ తయారు చేయట్లే. సరే, ఇప్పుడు దాని మీద చాలా చర్చ చేసాం, చాలా మాట్లాడాం. శంకర్లాస్ బ్రిడ్జి సింపుల్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. ఎంపీ గారికి, గౌరవ ఎంపీ గారికి మనవి చేస్తున్నా, సింపుల్ క్వశ్చన్. అంతకుముందు ఎంపీ గారు ఉన్నాడు కదా, ఎవరైనా గల్లా జయదేవ్ గారి టైంలో వేసినటువంటి డిపిఆర్ ఎందుకు మీరు కాదంటున్నారు చెప్పండి నాకు? సింపుల్. మీ ప్రభుత్వమేగా, మీరేగా. కాకపోతే ఇప్పుడు మీరు వచ్చారు, అప్పుడు గల్లా జయదేవ్ ఉన్నాడు. స్పీకర్ గారు అప్పుడు ఆర్ఎన్బి మినిస్టర్గా ఉన్నాడు. 2 అండర్ పాసులు, పైన ఐకానిక్ బ్రిడ్జి, 167 కోట్లు అని ఎందుకు వేశారండి మీరు? మరి వాళ్ళు ఏంటి 98 కోట్లకు పడిపోయింది అంటే అర్థం ఏంటి? రేట్లు తగ్గిపోయాయి, బాగా అవసరాలు తగ్గిపోయాయి, ఈ 10 సంవత్సరాల అవసరాలు తగ్గిపోయినాయి. మీరు సమాధానం చెప్పుకోండి చాలు, మాకు అవసరంలే. మేమేదో రాజకీయంగా మీ మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్నామని మీరు అపోహపడద్దు. నాట్ ఎట్ ఆల్. గుంటూరులో మీరు తలపెట్టినటువంటి 98 కోట్లతో తలపెట్టినటువంటి ఆ ఫ్లైఓవర్ నష్టాన్ని చేకూరుస్తుంది. పేనాం మీద నుంచి పొయ్యిలో పోయినట్టుగా అవుతుంది. ఆలోచన చెయ్యండి, పునరాలోచించుకోండి, పంతానికి పోకండి. ఆ రోజున 167 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ చేసింది ఇవాళ 300 కోట్లు కావచ్చు. అయినా 300 కోట్లతో మీరు చెయ్యండి. కమిషన్ ఎంత తీసుకుంటారో తీసుకోండి, మాకు తెలియదు అది. అన్ని టెండర్ పిలిచి మీ ఓడికి ఇచ్చుకోండి. మీరే మన ఎంపీ గారు ఏం కమిషన్ తీసుకునే మంచి కాదు, క్యాష్ పార్టీ అయినా. ఆ లోకేష్ గారు చెప్పినోడికి ఇవ్వండి 300 కోట్లతో. ఏంది ఇది నాకు అర్థం కాలేదు. అదేమంటే మేము రాజకీయంగా బురద జల్లుతా ఉన్నారు. చాలా అన్యాయం జరుగుతుంది గుంటూరు పట్టణానికి. పేనా మీద నుంచి పొయ్యిలో పడే పరిస్థితి వస్తుంది. ఆలోచించుకోండి, మీకే చెడ్డ పేరు వస్తుందని చెప్పాం. మేము వినమండి ఎవరి సలహాలు, మేము చేసేస్తాం, ఎవరు అడ్డం వచ్చినా చేసేస్తాం అంటే చేసుకోండి, మీరే అనుభవిస్తారు కర్మ. నేనేం చేయను, జనం తిట్టుకుంటారు మిమ్మల్ని. ఓకే.